నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. యజమానులకు అలానే కార్మికులకు ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నట్టయితే ఆయా సంస్థల్లో రాబడి కావచ్చు, ఉత్పత్తి కావచ్చు విపరీతంగా పెరిగి కుటుంబాలు బాగుంటాయి. అలానే దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రతి యజమాని కూడా తన క్రింద పనిచేసేటువంటి వర్కర్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ వారి యొక్క బాగోగులు తెలుసుకోవడం, అలానే వారికి తగినటువంటి వేతనాన్ని అందించడం, వారికి తగినటువంటి విశ్రాంతిని కల్పించడం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో మా యజమాని మా పట్ల చాలా ప్రేమతో ఉంటున్నారు కాబట్టి మేము కూడా వారి కోసం ఆలోచించాలి, మేము కూడా వారి కోసం కష్టపడాలని చెప్పి పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వినియోగిస్తారు. దాని కారణంగా యజమాని బాగుంటాడు, అలానే వర్కర్స్ అందరూ కూడా బాగుంటారు. వారు ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టాలను తెలుసుకుంటుండడం, వారికి సహాయాన్ని అందించడం, అన్ని విధాలుగా కూడా వారిని ప్రోత్సహించడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే యజమాని అలానే వర్కర్ల మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది ఒక కుటుంబంగా ఏర్పడుతుంది. ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క సంస్థ మనదే అనేటువంటి భావనతో వారందరూ కూడా పనిచేస్తుంటారు. అలా పనిచేసినప్పుడు మంచి ఉత్పత్తి వస్తుంది. ఆ ఉత్పత్తి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలోపేతం అవుతుంది. కాబట్టి ఓనర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఒకరి వృద్ధికి మరొకరు కారణం అవుతూ ముందుకు సాగాలని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.